ప్రీతి కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? వారి కుటుంబం ఏమంటున్నారు? ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో 2017 ఆగస్టు 18న ఒక స్కూల్ హాస్టల్లో 10వ తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి సీలింగ్ ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. అప్పటి అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తు ప్రారంభిస్తే, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం 2019లో ఈ కేసును సీబీఐకి అప్పగించింది. ఇప్పుడు 2025లో సుగాలి ప్రీతి కేసును తాము దర్యాప్తు చేయలేమని సీబీఐ చేతులెత్తేయటంతో ఈ కేసు మరోసారి చర్చకు వచ్చింది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ అప్పటి వైసీపీ ప్రభుత్వం 2019లో జీవో జారీ చేసింది. ఆ తర్వాత 8 నెలలు గడిచినా సీబీఐ దర్యాప్తు ప్రారంభించకపోవటంతో బాధిత తల్లిదండ్రులు 2020లో హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు కోర్టు సీబీఐను ఈ కేసుపై సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 12న కోర్టుకు సుగాలి ప్రీతి కేసును దర్యాప్తు చేయటానికి తమ దగ్గర తగినన్ని వనరులు లేవు అంటూ సీబీఐ తెలిపింది. సుప్రీంకోర్టు దిశానిర్దేశం చేసిన సున్నితమైన కేసుల్లో తాము ఇప్పటికే తలమునకలై ఉన్నామని, ఈ కేసును దర్యాప్తు చేయటానికి తగినన్ని వనరులు తమ దగ్గర లేకుండా పోయాయని, ఈ కేసు దర్యాప్తు చేయటం తమకు సాధ్యం కాదని సీబీఐ కోర్టుకు తెలిపింది. సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేయలేమని చెప్పటంపై సుగాలి ప్రీతి కుటుంబం ఆందోళన వ్యక్తం చేసింది. 2017లో రేప్ అండ్ మర్డర్ కేసు పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు మేము న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నాం. కేసు అప్పటినుంచి ఇప్పటివరకు అలాగే ఉంది. ఎంతో కష్టపడి ప్రీతి కేసును కోర్టు బెంచ్ వరకు వచ్చేలా చేస్తే, ఇప్పుడు ఈ కేసును తాము దర్యాప్తు చేయలేమని సీబీఐ కోర్టుకు ఎలా చెబుతుందని ప్రశ్నించారు. ప్రీతి మరణం వెనుక ఏం జరిగిందో తెలియాలి. ఆమెను